Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందోని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అనేది మనకి ముందు ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అనేది కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగింది. ఇక్కడ మనకి అమ్మఒడి పేరును మనకి తల్లికి వందనంగా మార్చడం జరిగింది. మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత ఎవరికి డబ్బులు వస్తుంది, తర్వాత ఎంత వయసు ఉండాలి, అన్నీ పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తల్లికి వందనం ఒక అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు తన 2024 మేనిఫెస్టోలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి విద్యను కొనసాగించేందుకు సంవత్సరానికి 15,000 అందించడం ద్వారా ఈ విప్లవాత్మక ప్రాజెక్టు యువతకు మెరుగైన భవిష్యత్తు సృష్టించడంతో టీడీపీ పార్టీ యొక్క ప్రతిబద్ధతను ప్రదర్శిస్తుంది. మనకి దీనికి తల్లికి వందనం కింద ఎవరైతే 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద ఈ డబ్బులు అనేది పడడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే తల్లికి వందనం పథకం కోసం అవసరమైన పత్రాలు జాబితా చూసుకుంటే ముందుగా ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, కుటుంబం యొక్క ఐడి కావాలి, తర్వాత మొబైల్ నెంబరు కావాలి, బ్యాంక్ ఖాతా వివరాలు కావాలి, ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మనకి కావాల్సి ఉంటుంది. తర్వాత తల్లికి వందనం 15,000 అనేది ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి వేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి తల్లికి వందనం కింద వచ్చిన అప్డేటు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.